థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. ముందుగా ఈ యొక్క సభను ఏర్పాటు చేయడంలో ముందు వరుసలో ఉన్నటువంటి వాణి గారికి, అలాగే మా అన్న హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క ప్రభుత్వం మీద తీసుకున్నటువంటి చర్యను ముందుగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ, బహుజన బతుకమ్మను, ఇది బహుజన బతుకమ్మ, ఇది సకల జనుల బతుకమ్మ కాబట్టి మనవంతుగా ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింతగా ప్రోత్సాహం అందించి, ఈ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏదో వేరుగా కాదు, ప్రభుత్వం చేయాల్సిన పనులే, మనమందరం కలిసి చేయాల్సినటువంటి పనులే కాబట్టి ఈ చేయూత ఖచ్చితంగా కొనసాగుతుందని ఆశిస్తూ, ముందుగా నేను బతుకమ్మకు నా దృష్టిలో నా అనుభవంలో చూసినటువంటి బతుకమ్మ గురించి నేను ఒక 2 మాటల్లో చెప్పి, పెద్దలు ఇంతమంది మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముండదు, చాలా విషయాలు వచ్చినాయి. ఒక 2 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. బతుకమ్మను చూస్తేనే మనకు తీరొక్క పూలు కనిపిస్తాయి. అందులో ఎక్కడ చూసినా కానీ ఏ గులాబీ పూలో ఏ మరో మల్లెపూలు అలాంటిది ఏమి ఉండవు. గునుగు పూలు అట్టడుగున, అంటే మనము ప్రతిరోజు దాన్ని విస్మరిస్తూ ఉంటాము. అటువంటి అట్టడుగున ఉండే పూలు తంగేడు పూలు, తీరొక్క పూలతో అలంకారమైనటువంటి ఆ బతుకమ్మలోనే వైవిధ్యం కనిపిస్తుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాల నుంచి, అనేక బడుగు బలహీన వర్గాల నుంచి అందరికీ సమానంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే ఒక సూచన కూడా ఈ బతుకమ్మలో మనకు కనిపిస్తుంది. అయితే నేను చిన్నప్పుడు మా ఊరు నల్లగొండ జిల్లా పెరకకొండారం గ్రామం మాది. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే కావచ్చు, కానీ మా ఊర్లో నేను చూసినప్పుడు కులాల వారీగా బతుకమ్మ ఆడడం నేను చూశాను. నేను ఒక 50 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను. అది కూడా కేవలం ఆధిపత్య కులాలు, ఏ కులంకు వాళ్ళు గిరిగా చుట్టూ నిలబడి ఆడేటువంటి ఆట నుంచి ఈరోజు బహుజనులకు, అంటే బడుగు వర్గాలకు, అంటే అట్టడుగు వర్గాలకు కూడా ఈ బతుకమ్మ మాది, మేము కూడా దీంట్లో భాగస్వాములు కాగలము అని గుర్తు చేసినటువంటి బహుజన బతుకమ్మకు ముందుగా అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సమాజం అంటేనే అన్ని వర్గాల కలిపినటువంటి సమాజమే ఒక పరిపూర్ణమైన సమాజం అనపడుతుంది. కాబట్టి అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని, ఉత్సవాన్ని రెండు కలిపి ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ కుల వివక్ష ఏదైతే మనకు కనిపిస్తుందో గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కుల వివక్షకు వ్యతిరేకంగా గత 2 ఏళ్ల క్రితము బహుజన బతుకమ్మలో ఒక అంశంగా తీసుకున్న కుల వివక్ష, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకము, ఈ అంశం మీద కూడా 2 ఇయర్స్ బ్యాక్ విమలక్క గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు. అప్పటి నుంచి బహుజన బతుకమ్మ ఎక్కడ జరిగినా కూడా ఆ గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళను గుర్తించి వాళ్లకు గౌరవించడం అనేది కూడా కొనసాగిస్తున్నారు. దానికి నేను కుల నిర్మూలన సంఘం కార్యకర్తగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సంస్కృతిని, ఈ యొక్క అట్టడుగు వర్గాల బతుకమ్మ అంటేనే 2 విషయాలు వస్తాయి దాంట్లో. ఒకటి పూలు, రెండోది పాట. పాటకు ఉన్నటువంటి బలం, అంటే పాట లేకుండా బతుకమ్మ పరిపూర్ణం కాదు, పూలు లేకుండా కూడా బతుకమ్మ పరిపూర్ణం కాదు. పూల పండుగ అనేది అనేక దేశాల్లో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో కూడా జరుపుతాము. కానీ ఈ విధంగా ఈ యొక్క ఒక సాంస్కృతిక సమిష్టి ఉద్యమంలాగా జరుపుకునే ఆస్కారం ఎక్కడా లేదు. ఈ మధ్య నేను యూరోప్ వెళ్ళినప్పుడు చూశాను, బెల్జియంలో. అక్కడ కూడా పూల పండుగ చేస్తారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో అక్కడ పూలు విపరీతంగా వస్తాయి కాబట్టి వీధులన్నీ అక్కడక్కడ కూడళ్లలో కూడా రంగురంగుల పూలతో మంచి అలంకారప్రాయంగా పూల పండుగ జరుగుతుంది అక్కడ కూడా. కానీ మన యొక్క పూల పండుగ యొక్క ప్రత్యేకత వేరుగా ఉంది. కాబట్టి ఈ వివక్ష లేనటువంటి బతుకమ్మ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చర్చకు ప్రధానంగా పర్యావరణం మీద కూడా మనం చర్చ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం మీ ముందు పెట్టదలుచుకున్నాను. మూసీ నది, ఏదైతే మనకు మూసీ నది, హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది ఒక 50 ఏళ్ల క్రితం ఆ మూసీ నది ఎలా ఉండేది? నేను మూసీ నది ఒడ్డునే నేను కూడా పుట్టాను, అక్కడే ఓల్డ్ మలక్పేటలో. అప్పటి మూసీ నదికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక ఎంత నిర్లక్ష్యానికి గురై,
అంటే పర్యావరణం పట్ల మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి లేమి వలన టోటల్గా దాన్ని నెగ్లిజెన్సీ తోటి ఒక మురికి కూపంగా, అంటే ఇప్పుడు చాలామంది మూసి నది అనడానికి కంటే కూడా ఒక మురికి కాలువ అనే పరిస్థితి దాకా వచ్చింది. ఎందుకు వచ్చింది అది? అది ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చింది? దాని నగరం నడిబొడ్డున అది పారుతున్నటువంటి మూసీ నదిని మొత్తం ఇటుక మట్టితోటి ఇసుక మట్టితోటి నింపేసి మొత్తం భూమిని క్రియేట్ చేసి చివరిగా తీసుకున్నటువంటి ఆ నిరుపేద బడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గుడిసెలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది పొరపాటే. అది కానీ ఎక్కడ జరిగింది ఆ పొరపాటు? అది ఖచ్చితంగా అది సవరించుకునే అవకాశం కూడా ఉండాలి. వాళ్ళను ఒక ప్రత్యామ్నాయం చూపించి ఆ దుర్భరమైన జీవితం గడుపుతున్నారు అక్కడ మూసి ఒడ్డున ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యామ్నాయం చూపించి, ఈ మధ్య నేను పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రతిపాదన చేశారు. మలక్పేటలో ఉన్నటువంటి రేస్ క్లబ్ను అక్కడి నుంచి తరలించి అక్కడ ఈ నిర్వాసితులందరికీ కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేయాలని చాలా చక్కటి ఉపాయం అది అమలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని ఇక్కడి నుంచి తీసేసి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెక్కడో దూరంగా ఇస్తే కనుక అది చెరువులో నుంచి చేపను తీసి ఒడ్డున ఎక్కడో పైన గుట్ట మీద పడేస్తే అది గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది ఆ చేప. అట్లాగే వీళ్ళ జీవితాలు కూడా ఇక్కడ దగ్గర ఇక్కడే వాళ్ళ జీవితం ఉంటుంది, వాళ్ళ ఉపాధి ఉంటుంది, అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఇక్కడ దగ్గరలోనే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కనుక చూపించగలిగితే అటు పర్యావరణము, అటు మూసి బాగుపడుతుంది. అట్లాగే చెరువులన్నీ కూడా నదుల మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ బతుకమ్మ అటు ఆ చెరువు పర్యావరణం అన్నీ కూడా సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాలని, అట్లాగే దీని ఒక అవకాశంగా తీసుకొని సమాజంలో భాగమైనటువంటి, ఇప్పుడు తీరొక్క పూలు అనుకున్నాము, అట్లాగే కులాంతర వివాహాలు, అంటే కుల నిర్మూలన జరగాలని మనం రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా కుల నిర్మూలన జరగాలని రాసుకున్నాము. కుల నిర్మూలన కోసం ప్రయత్నించాలని పెట్టుకున్నాము. వాళ్లకు ప్రోత్సాహకంగా కొన్ని అవార్డులు కూడా ఇస్తున్నారు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే సమాజం యొక్క సోపానమే ఒక తొలి అడుగుగా ఈ కులాంతర వివాహాలే. కాబట్టి వాళ్ళను కూడా సంక్షేమంలో భాగం చేసుకోవాలని, వాళ్ళ పట్ల కూడా ఒక సానుకూల దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన ఈ సభకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.